హాయ్ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి బోటి టమాటా వండుతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మనం ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బోటి ముందే ఫ్రెష్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దాంట్లోకి మనం ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. దీంట్లోకి పులుపు యాడ్ చేయట్లేదు. ఒకసారి కలిపేసుకున్నాం. దీంట్లోకి కొద్దిగా కస్తూరి మెంతి వేస్తున్నానండి. కొద్దిగా ఒకసారి కలిపేసుకున్నానండి. కొంచెం ఎర్రగా వేయించుకుందాము. ఎర్రగా వేగిపోయండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఒకసారి కలిపేసుకుందామండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము టమాటాలు వేస్తున్నాము. టమాటాలు వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుంటాం. నేను ముందే బోటి ఒక 5 విజిల్ పెట్టి ఉడికిచ్చేసుకున్నానండి, ఉప్పు పసుపు వేసేసి. అందుకే ముందు టమాటా వేస్తున్నాను. కొంచెం టమాటా ఉడికిన తర్వాత బోటి వేస్తాను. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. దానికి సరిపడా వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర, టమాటా ఉడకనిద్దామండి. టమాటా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి మనం బోటి ముందే ఉడికించి పెట్టుకున్నాను. 6 విజిల్ పెట్టానండి. అది ఇందులోకి వేసేస్తున్నాను. చాలామంది బోటి కడగడానికి ఇబ్బంది పడతారండి. మామూలుగా మనం ఆకుకి వేసుకునే సున్నం ఉంటుంది కదా, అది పెట్టి కడిగేస్తే తొందరగా క్లీన్ అయిపోతుంది. ఒకసారి టమాటాలో ఉడకనిద్దామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొబ్బరి గసాల పౌడర్ చేసి పెట్టుకున్నానండి, అది వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, ఒకసారి కలిపేసుకుందామండి. అంతేనండి.
కొంచెం కొత్తిమీర దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేశానండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. బోటి టమాటా కర్రీ అండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.